అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మొదటగా మన వి55 న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సింగయ్య కేసు విషయంలో డెఫినెట్‌లీగా అరెస్టు లేదా అరెస్ట్ చేస్తారు అని అనుకున్నారు. అయితే ఈ యొక్క సింగయ్య కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కారుకి సంబంధించి సింగయ్య ఎప్పుడైతే కారు కింద పడి విజువల్స్ సోషల్ మీడియాలో ఒక వీడియోలో వైరల్ అయ్యాయో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా డెఫినెట్‌లీగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని అయితే అందరూ అనుకున్నారు. అయితే తాజాగా వచ్చేసి ఆ యొక్క వీడియో ఎప్పుడైతే బయటకొచ్చిందో, ఆ యొక్క కేసుకి సంబంధించి గూడా ఆ ఏపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులొచ్చేసి ఏపీ హైకోర్ట్‌లో కూడా క్యాష్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఏటకేలకైతే ఈ యొక్క క్యాష్ పిటిషన్ వచ్చేసి ఈ రోజు విచారణ చేయగా, ఈ యొక్క స్టే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొద్దండి, లేదా ఏదైనా గాని విచారణకు పిలిపించొద్దండి అని కూడా ఈ యొక్క కేసుపై కూడా ఏపీ హైకోర్ట్ వచ్చేసి 2 వారాల పాటు స్టే విధించినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో, మొత్తానికి ఏపీ మొత్తం కూడా సింగయ్య కేసు విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అనుకుంటున్నటువంటి సందర్భంలో ఏపీ హైకోర్టులో మటుకు ఈరోజు భారీ ఊరట లభించింది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. మరి సింగయ్య కేసు విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. థాంక్ యూ.